నమస్కారం, టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. స్థానిక జీఎంఆర్ కళాశాలలో వేడుకగా జరిగిన వందే మాతరం 150వ వార్షికోత్సవం. అతిథులుగా పాల్గొన్న బీజేపీ నేతలు శ్రీదేవి, తాతాజీ, భోగిరెడ్డి. డ్రగ్స్ వైపు ఆకర్షితులై భవిష్యత్తు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇంజనీరింగ్ విద్యార్థులకు జిల్లా అదనపు జడ్జి సికిందర్ భాషా ఉద్బోధ. గడువు ముగిసిన ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ ఎన్నికలను నిబంధనల మేరకు జరిపించండి. ఏపీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులకు సభ్యులు విన్నపము. భారీ ఊరేగింపులో ముగిసిన పెంటపాడులోని గౌరమ్మ ఉత్సవాలు. సీఎం రిలీఫ్ ఫండ్ 1,25,000 రూపాయల చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందించారు. ఆర్థికంగా ఇబ్బందులతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన ఇద్దరుకు నేడు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. పట్టణంలోని 3వ వార్డుకు చెందిన సింధూరికు 85,000 రూపాయల చెక్కును వైద్యం నిమిత్తం అందించారు. అదేవిధంగా 25వ వార్డుకు చెందిన ఎస్ శ్రీనివాసరావు బ్రెయిన్ స్ట్రోక్తో రావడంతో ఆయనకు వైద్యం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 40,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా వారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు సింధూరి అండి. తాడేపల్లిగూడెం అండి 3వ వార్డు నుంచి వచ్చాము. నాకు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందండి, దానివల్ల సర్జరీ పడింది. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే బయట నుంచి అప్పు తెచ్చి చేయించుకున్నామండి. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చామండి. 85,000 చెక్ వచ్చిందండి. దీనికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇది కూడా యాగలపల్లి 25వ వార్డు అండి. మా నాన్నగారు సిరెడ్డి శ్రీనివాసరావు గారు 2 నెలల క్రితం మా నాన్నగారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పారాలసిస్ కింద వచ్చిందండి. తణుకు హాస్పిటల్లో చూపించాము. ఇదనే పరిస్థితి అని మా అన్నయ్య సురేంద్ర అన్నయ్యకి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకెళ్ళి ఇదండి మా పరిస్థితి అని చెప్పారు. ఆయన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మాకు తక్షణమే 40,000 రూపాయల చెక్ను మాకు అందజేయడం జరిగిందండి. పరంగా సురేంద్ర అన్నయ్య, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదండి, ఇలాగే మాకు ఏ పని అయినా కదండి, ఏ పని అయినా సరే మాకు ఎమ్మెల్యే గారు దగ్గరుండి తక్షణమే మాకు ఏ పని అయినా సరే మాకు తక్షణమే ఏలో చూసుకుంటున్నారండి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. కూటమి, అలాగే మా కూటమి ప్రభుత్వానికి, మా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా అన్నయ్య ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మాది బేకర్స్ కాలనీ తాడేపల్లిగూడెం 2వ వార్డు అండి మాది. మా పిల్లోడు కొద్దిగా అనారోగ్యం కారణంగా యూనియన్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. యూనియన్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. 24 గంటలు కడుపు నొప్పి వచ్చిందండి. దాని గురించి ఆపరేషన్ అయితే చేశారండి. కొల్లి రామవతి గారి ద్వారాగా అనారోగ్యం పరిస్థితి వల్ల, కొద్దిగా ఆర్థిక పరిస్థితి వల్ల ఆమె ద్వారా బొలిశెట్టి శ్రీని గారిని కలిసి కొద్దిగా ఇవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నామండి. ఆయన ద్వారాగా కొద్దిగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, మాకు అందజేశారండి. చెక్ వచ్చిందండి మాకు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. స్వతంత్రోద్యమ కాంక్షను రగిలించిన వందే మాతరంతో దేశభక్తిని పెంపొందించుకుని దేశ సమైక్యతకు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. తాడేపల్లిగూడెం వాసవి జీఎంఆర్ కళాశాలలో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వందే మాతర గీతం 150 సంవత్సరాల పండుగ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీను అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం బకించంద్ర చటర్జీ ఆనందమఠం నవల ద్వారా వందే మాతర గీతాన్ని దేశానికి అందించారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వందే మాతర గీతం ఇది ఉద్యమ రూపం దాల్చి దేశ స్వాతంత్ర ఉద్యమానికి కీలక పాత్ర వహించిందన్నారు. యువత, విద్యార్థులు దేశభక్తిని, జాతి భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం బాధ్యులు ఈతకోడి తాతాజీ మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించిందన్నారు. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ జి పూల్లాజీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐనం బాలకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీను, వాసవి జిఎంఆర్ కళాశాల ప్రిన్సిపల్ జీవి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఇది ఈరోజు వందే మాతరం గీతం 150వ సంవత్సరం సందర్భంగా ఒక రకంగా వందే మాతర గీతానికి పుట్టినరోజు వేడుకలను మనం తెలియజేసుకుంటున్నాం. ఈవేళ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఎన్నో మనకి ఉన్న ప్రాముఖ్యతలు ఉన్న ఈ దేశం అన్నీ వెలుగులోకి తీసుకొచ్చి పురాతనమైన విషయాల్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొచ్చి అందరికీ, చిన్నారులకి, పెద్దలకి తెలియజేసే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన ఈరోజు యావత్ భారతదేశంలో ఈ వందే మాతరం 150 సంవత్సరాల ఈ గీతాన్ని పండగల దేశవ్యాప్తంగా చేయాలని ఆయన పిలుపునివ్వటం, మనకి బంకిం చంద్ర చటర్జీ గారు ఉపాధ్యాయుడు, ఆయన ఒక నవల ఏదైతే ఆనందమఠం అనే నవల ద్వారా ఈ గీతాన్ని మనకి ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన గీతం ఈవేళ యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజల్లో, ప్రతి ఒక్క మనిషిలో ఒక భాగంగా అయ్యి మన జీవన విధానం, మన జీవన శైలిలో వందే మాతరం గీతం మనలో ఒకటిగా కలిసిపోయింది. ఈవేళ మనకు అందరికీ సమైక్యం చేసింది. మత భేదాలు లేకుండా మన అందరినీ ఒక వేదికగా తీసుకొచ్చి ఒక సమైక్యం చేసి ఒక స్ఫూర్తినిచ్చిన గేయం వందే మాతరం. 150 సంవత్సరాల క్రితం వందే మాతర గీతాన్ని రచించిన వ్యక్తి మన భారతదేశాన్ని అందించడం జరిగింది. 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ గీతాన్ని మరొకసారి పూర్తి స్థాయిలో అందులో కొన్ని పదాలు వరకు తగిలి ఆ పదాలను కలిపి భారత ప్రభుత్వం మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అప్పుడు వందే భారత గీతం రచించినప్పుడు ఏదైతే పాట రచించారో అప్పుడు మరి ఉన్న ప్రభుత్వం కానీ బ్రిటిష్ వారు కానీ ఇందులో 4 లైన్లు తప్పించి మిగతా దాన్నే గీతం కింద ప్రచురించడం జరిగింది. ఆ తప్పుడు సరిదిద్ది ఇవాళ పూర్తి స్థాయి వందే మాత గీతంతో మనం ఈరోజు మళ్ళీ దీన్ని ప్రచురించవే కాకుండా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో పాటు ప్రతి వాళ్ళు కూడా మరి మీరందరూ జీవితాంతం దీన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది భారతీయ జాతి, భారతదేశంలో మన అందరికీ కూడా ఇది నేషనల్ పార్టీ, నేషనల్ గవర్నమెంట్లో ఇది నేషనల్ గీతం అన్నమాట. జనగణమలో వందే మాత్రం, ప్రారంభం వందే మాత్రం, ఆఖరిలో జనగణమ, ఈ రెండు కూడా భారతదేశ జాతీయ గీతాలు. మీరందరూ కూడా దీన్ని గుర్తుంచుకుని, మీ అందరికీ తెలియని విషయం కాదు, మరి ఇటువంటి మంచి అవకాశం మీ అందరికి వచ్చినందుకు భవిష్యత్తులో మీ అందరికీ గుర్తుంచుకోవాలి. ఆ రకంగా మీ అందరికీ మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక మన వందే మాతరం ఈ గీతం 150వ సంవత్సరం ఈరోజు కరెక్ట్గా నేటికి ఇది రచించి బంకించంద్ర చటర్జీ గారు 150వ సంవత్సరం అడుగుపెట్టాం. మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చే సంవత్సరం నవంబర్ 7వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పారు. మీరందరూ కూడా ఈ వందే మాతర గీతం యూట్యూబ్లో కూడా మనకు ఉంటుంది. ఆ ట్యూన్ పెట్టుకుని మీరు ఈ పూర్తి వందే మాతర గీతం మీరు అందరూ కూడా నేర్చుకోవాలని మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బంకించంద్ర చటర్జీ గారు 1875లో ఇది రచిస్తే మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896లో కలకత్తాలో మొట్టమొదటిసారిగా స్వరపరిచి ఈ గీతాన్ని ఆలపించడం జరిగింది. అయితే బెంగాల్ విభజన సమయంలో 1905వ సంవత్సరంలో ఈ మన బిపిన్ చంద్రపాల్, లాల్ బాల్ పాల్ ఈ త్రయంలో బిపిన్ చంద్రపాల్ గారు ఏం చేశారంటే కలకత్తాలో ఒక పిలిపించారు. మీరు వేలాదిగా గంగా నది ఒడ్డుకు తరలిరండి అని చెప్తే ఆ బెంగాల్ విభజన సమయంలో అందరూ తరలి వస్తే అందరికీ ఒక విజ్ఞప్తి చేశారు, మనందరం గంగా నదిలో ములుగుదాం, ఒకేసారి పైకి లేచి వందే మాతరం అని మనం నినాదం ఇద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలా కొన్ని వేల మంది పొడవున గంగా నదిలో ములిగి అందరూ ఒకేసారి పైకి లేచి వందే మాతరం అని చెప్పి నినాదం ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వందే మాతరం నినాదం దేశవ్యాప్తంగా చర్చ అయింది. చిన్న వయసు నుంచి కూడా సనాతన ధర్మం గురించి కానీ
మన దేశం కోసం పోరాడిన వీరుల గురించి కానీ చాలా దేశభక్తి పెంపొందడం కోసం చాలా బాగా వివరంగా చెప్తూ ఉంటారు. ఏమైనా అవకాశం ఉంటే మాత్రం ఆ బీవీకేకి సంబంధించి పుస్తకాలు తెప్పించి చదవవలసిందిగా కోరుకుంటూ దీనికి సహకరించిన జిఎంఆర్ విద్యా సంస్థల యజమాని గ్రంథి మాణిక్యాలరావు గారికి, అలాగే ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ వేదిక మీద ఇచ్చేసిన ఆదిలక్ష్మి గారికి, అలాగే శ్రీదేవి గారికి, తాతాజీ గారికి, పుల్లాజీ గారికి, అలాగే మన సోదరుడు ఆయన బాలకృష్ణ గారికి, అందరు ఇక్కడ విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే భావి భారత పౌరులు విద్యార్థులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ బాషా అధ్యక్షతన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కె లలితాదేవి మాట్లాడుతూ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి వివరించి డ్రగ్స్ ఉపయోగించడం వల్ల జీవితం ఎలా నాశనం అవుతుందని, శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. పోక్సో యాక్ట్ గురించి వివరించారు. 11వ జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ బాషా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ ఉపయోగించడం, దానివల్ల జరిగే అనర్థాల గురించి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలియజేశారు. యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ఏవిడి దొరాజీరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ విజయకృష్ణ, ఎంఆర్ఓ, యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ వందే మాతరం గీతం ఆలపించారు. గడువు ముగిసిన ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలను నిర్వహించాలంటూ గడువు ముగిసిన పాలకవర్గంలోని కొందరు బాధ్యులు, కార్యవర్గ సభ్యులు ఐజేయూ జాతీయ ప్రధాన కార్యదర్శి డి సోమసుందర్ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాదులు కూడా సోమసుందర్తో పాటే ఉన్నారు. ముగిసిన పాలకవర్గంలో కొందరు బాధ్యులు అందరూ తమనే కావాలనుకుంటున్నందున తిరిగి పాత పాలకవర్గమే మళ్లీ ఎన్నికైందంటూ ప్రకటించడాన్ని పాల్గొన్న నాయకులు తప్పుపట్టారు. జిల్లా కార్యవర్గం కలక చేసుకుని ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్కి చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమసుందర్ ప్రతిస్పందిస్తూ సభ్యుల ప్రతిపాదనను జిల్లా రాష్ట్ర బాధ్యులకు సమర్పిస్తానని, వారి ఆదేశాల మేరకు త్వరలో నిర్ణయం జరుగుతుందని హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే అనుబంధం గత 40 సంవత్సరాలుగా ఇక్కడది కొనసాగించబడుతుంది. ఏపీడబ్ల్యూజేకి నిబంధనలకు వ్యతిరేకంగా మరి ఇటీవల ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయని, మరి పాత కమిటీని కొనసాగించాలని ఎవరికి వాళ్ళు ఏకపక్షం అనేటటువంటి పదం వాడుతూ ఎన్నికలు నిర్వహించారు, కమిటీని కూడా ప్రకటించారు. ఇది ఏపీడబ్ల్యూజేకి వ్యతిరేకం, నిబంధనలకు వ్యతిరేకం, బైలాకు వ్యతిరేకం. కాబట్టి దీన్ని మేమందరం కూడా నిరసిస్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరం కూడా నిరసిస్తూ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఐజేయూ ప్రధాన కార్యదర్శి డి సోమసుందర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను అన్నీ కూడా ఆయన వివరిస్తూ మరి వినతిపత్రం కూడా మేము సమర్పించాం. మరి ఇటీవల కాలంలో ప్రెస్ క్లబ్లో జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఎన్నికలు జరగడం ఇవన్నీ చేసుకోవడం అనేది మాకు వ్యతిరేకంగా, అంటే మాకు అనుకూలం అనేది కాదు, కానీ బైలాకు వ్యతిరేకంగా మాకు జరగడం వల్ల మాకు చాలా బాధాకరం అనిపించింది. సో ఆ యొక్క ఎన్నికను కానీ దాని కానీ మేము ఎవరికి అంగీకరించట్లేదు. సో మా యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా స్టేట్ కౌన్సిల్ ఏదైతే ప్రెస్ క్లబ్ ఉందో దానికి అందజేయాలని చెప్పి మాకు లోకల్లో అందుబాటులో ఉన్నటువంటి మా పెద్దలైనటువంటి సోమసుందర్ గారిని కలిసి ఆ వినతి పత్రం అందజేయడానికి మా ప్రెస్ క్లబ్ ఎవరైతే మేము అందరం కూడా దానివల్ల ఇబ్బంది పడుతున్నామో అందరూ కూడా వచ్చి వినతి పత్రం అందజేయడం జరిగింది. దాన్ని మరి పెద్దలైన వారు ఒకసారి మరి ప్రెస్ క్లబ్ యొక్క తాడేపల్లిలో జరుగుతున్న పరిణామాలను ఒకసారి గుర్తించి వాటికి తగిన పరిష్కారం చూపించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇటీవల తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్
కార్యవర్గాన్ని కొనసాగిస్తూ పాత కార్యవర్గం వాళ్ళే ఒక తీర్మానం చేసి బయటకు రిలీజ్ చేశారు. అది ఏపీడబ్ల్యూజే నియమ నిబంధనల ప్రకారం చెల్లదు. ఆ విషయాన్ని మేమందరం కలిసి ఈరోజు మా ఐజేయు అంటే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి అయిన సోమసుందర్ గారికి ఆ విషయం తెలియజేస్తూ మేము వినతిపత్రం అందజేశాం. దీని మీద ఏపీడబ్ల్యూజే యూనియన్ వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తాడేపల్లిగూడెంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మేమందరం కూడా వారికి విజ్ఞప్తి చేశాం. మన తాడేపల్లిగూడెంలో 40 ఏళ్ల నుంచి ఒక ప్రెస్ క్లబ్ అందరం అన్నీ ఇటు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ అందరూ కూడా ఒక గొడుగు కిందకు వచ్చి ఒక యూనియన్గా కొనసాగుతున్నాం. రీసెంట్గా జరుగుతున్న పరిణామాల ప్రకారం తాజాగా నిర్వహించిన ఎన్నిక ఏపీడబ్ల్యూజే నిబంధనలకు విరుద్ధంగా ఉందని మా ఏపీడబ్ల్యూజే సభ్యులందరూ కలిసి ముక్తకంఠంతో ఖండించి దీన్ని కొనసాగించకుండా మాకు కొత్తగా ఎన్నికలు పెట్టాలి అని ఈరోజు ఒక వినతిపత్రం అందించడం జరిగింది స్టేట్ కౌన్సిల్ వారికి, అదేవిధంగా జిల్లా సభ్యత్వానికి. తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సభ్యులు, మిత్రులు, చిరకాల మిత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి ఈరోజు ఒక వినతిపత్రాన్ని నాకు అందజేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్కి 2023లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు జరిగిన ఎన్నికైన కార్యవర్గానికి పదవీ కాలం గడువు ముగిసిపోయినా సరే ఎన్నికలు జరపకుండా కొంతమంది మేమే మళ్ళీ కంటిన్యూ అవుతామని చెప్పి ప్రకటించుకున్నారు. ఇది పద్ధతి విరుద్ధం కాబట్టి దీన్ని మేము ఏపీడబ్ల్యూజే సభ్యులం కాబట్టి రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరు మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీకు ఈ కాగితాన్ని అందజేస్తున్నామని చెప్పి వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయంలో యూనియన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏం జరిగినా దానికి యూనియన్ ఆమోదం ఉండదు. తప్పనిసరిగా ఈ విషయాన్ని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పెట్టి అక్కడ కూడా ఇటువంటి విషయాల్లో ఇవన్నీ పరిశీలించడానికి వేరే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ దృష్టిలో పెట్టి దీని మీద వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు వారు తగిన ఆదేశాలు ఇస్తారు. ఆ ప్రకారం సభ్యుల అభిష్టం ఎలా ఉంటుండగా ప్రజాస్వామ్యబద్ధంగా బైలాస్ ప్రకారం తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే పోటీలు పడి ఉండొచ్చు, లేకపోతే ఏకగ్రీవం చేసుకుండొచ్చు, కానీ సభ్యులకి తెలియకోకుండా కొంతమంది కూర్చుని వాళ్ళేదో కమిటీ నన్ను ప్రకటించుకోవడం అనేది అది అసలు బైలా ప్రకారం కూడా చెల్లదు, ఏపీడబ్ల్యూజే నియమావళి ప్రకారం కూడా చెల్లదు. పెంటపాడు మండలం పెంటపాడులో అక్టోబర్ 27న ప్రారంభమైన గౌరీశంకర మహోత్సవాలు గురువారం సాయంత్రం భారీ ఊరేగింపుతో ముగిశాయి. 6వ తేదీ గురువారం రాత్రి అమ్మవారి భారీ ఊరేగింపు జరిగింది. గరగ నృత్యాలు, భారీ శక్తి వేషాలు, పూణే బ్యాండ్ మేళంతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ గ్రామోత్సవాన్ని తిలకించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగిన ఈ ఊరేగింపు పెంటపాడు కాలువ వద్దకు చేరుకుని గౌరీదేవి అమ్మవారిని కాలువలో నిమజ్జనం చేశారు. గరిమెట్ల వెంకటేశ్వరరావు కుమారుడు గరిమెట్ల సత్యనారాయణ ఆలయానికి సమర్పించిన 108 కేజీల లడ్డును వేలం నిర్వహించగా 27,000కు ఒక భక్తుడు వేలంపాట్లో దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత నెల 27వ తేదీన కలశ పూజతో ప్రారంభమైన ఈ గౌరీదేవి ఉత్సవాలు ఈరోజు భారీ ఊరేగింపుతో ముగిశాయని తెలిపారు. నూతనంగా పునర్నిర్మించిన ఈ గౌరీదేవి ఆలయంలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా వైభవంగా జరిగాయన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, చండీ హోమం, అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా సాయంకాలం సమయంలో ఆంజనేయ స్వామి యంత్రార్చన, నవగ్రహ యంత్రార్చన, సామూహిక లలితా పారాయణం కార్యక్రమాలు, అదేవిధంగా 30వ తేదీన ద్వారకా తిరుమల దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఈ నెల 1వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, 4వ తేదీన శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. 5వ తేదీన గురు పౌర్ణమి పురస్కరించుకుని జ్వాలాతోరణం, తెప్పోత్సవం, భారీ బాణసంచ కాల్చడం జరిగిందని తెలియజేశారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన భారీ కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ గౌరీశంకర మహోత్సవాల సందర్భంగా ఆశ్వేజ మాసం పౌర్ణమి నుంచి కార్తీక మాసం పౌర్ణమి వరకు అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు చండీ హోమం,
అదేవిధంగా ఒకరోజు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము, ఒకరోజు సింహాచల క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణము, ఒకరోజు శివ కళ్యాణము శాంతి కళ్యాణము చేసి జ్వాలాతోరణం చేసి తెప్పోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా ఆధ్యాత్మికంగా చేసి ప్రజల్లో భక్తిభావం పెంచే విధంగా ఈ గౌరీదేవి ఉత్సవాలు జరపడం జరిగింది. ప్రజలందరూ కూడా అమ్మవారిని వేలాదిగా వచ్చి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి కృప వల్ల ఈ గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో మరింత వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరిగేలాగా ప్రజలందరూ కూడా సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి గుడి పునర్నిర్మాణం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పండగ వాతావరణంలో మన గుడి దగ్గర 9 రోజుల పాటు సెంటు హోమము, తర్వాత తెప్పోత్సవము, తర్వాత ఈరోజు బ్రహ్మాండమైన ఊరేగింపు అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. 50 మంది భక్తులు పరిసర ప్రాంతాల జనాలంతా కూడా బంధోపతంగాలుగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిలో జరుగుతున్న ఈ పండగ అందరినీ కూడా రంజంప చేసే విధంగా, అలాగే ఈ లోకాన్ని ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆ గౌరీమాత ఎల్లవెల్ల సుభిక్షంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగించుండే విధంగా ఉన్నందుకు ఈ తెల్లవారిని కూడా అమ్మవారిని మరి గ్రామం అంతా తిరిగి మరి కాలువ దగ్గర శివాలయం దగ్గర కాలువ దగ్గర నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులందరూ కూడా నా హృదయపూర్వక అలాగే పెద్దల గ్రామ ఈ సంఘ సభ్యులందరితో పాటు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గీత కార్మికుల వృత్తి రక్షణ బాట కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం ఎక్సైజ్ ఆఫీస్ ముందు గీత కార్మికులు ధర్నా నిర్వహించి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు మెమరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి గీత వృత్తికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. బెల్ట్ షాపులు అమ్మేవారిపై ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టాలని, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని మునిస్వామి డిమాండ్ చేశారు. ప్రకృతి సిద్ధంగా వచ్చే కల్లును ఆధునికీకరణ చేయాలని, కల్లును శీతల పానీయంగా గుర్తించాలన్నారు. గీత కార్మికులకు వృత్తి రక్షణకు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో గీత కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ ప్రభుత్వానికి మునిస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి దాసరి సూరిబాబు, పెచ్చేటి నాగమల్లేశ్వరరావు, బొల్లా విష్ణుమూర్తి, రాజులపాటి సాంబశివరావు, అయిన సుబ్బారావు, పిచ్చేటి కనకారావు, పెచ్చేటి శ్రీనివాసరావు, కుక్కల సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 4 లక్షల మంది కళ్ళు గీత వృత్తిపై ఆధారపడి ఉన్నాం. వీళ్ళందరూ కూడా స్వతహాగా కళ్ళు గీసుకొని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా వాళ్ళ కుటుంబాన్ని జీవనాధారంతో బతికించుకుంటున్నారు. అటువంటి 4 లక్షల మంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికకి ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలైన గీత కార్మికులందరికీ కూడా మేము మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసుకుని ఇవాళ సుమారు 195 సీట్లు వచ్చిన తర్వాత ఈ గీత కార్మికుల యొక్క జీవితాలన్నింటినీ కూడా రోడ్డు మీద పడేశాడు. అదే సమయంలో 70 అడుగుల చెట్టున్న తాడి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు చెట్టు మంచి పడిపోతే చనిపోతే, అలాగే వికలాంగులు అయితే ₹1 కూడా ఇవ్వకుండా ఎక్స్గ్రేషన్ రద్దు చేస్తాం. చాలా దుర్మార్గమైన విషయం అని మేము అంటున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇవాళ మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో సుమారు 75,000 బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం. మరి ఇవాళ సాంప్రదాయ వృత్తిగా గీత కార్మికుల పరిస్థితి అనేది మేము ప్రశ్న అడుగుతున్నాం. మేము పార్టీలో పట్టణ మండల అధ్యక్షులదే అధికారమని, వారి ఆధ్వర్యంలో సమన్వయంతో పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం గ్రీన్ ఏషియా కాంప్లెక్స్ సముదాయాల్లో బీజేపీ పట్టణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతుకోట తాతాజీలు హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు ప్రవాస్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా పిలుపునివ్వడం జరిగిందన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ ప్రవాస్ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతుకోట తాతాజీ మాట్లాడుతూ స్వదేశీ వస్తువులు మాత్రమే కొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం డోర్ టు డోర్ తిరగడం జరిగిందన్నారు. స్వదేశీ వస్తువు కొనడం ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టి మాణిక్యాలరావు, రామగాని సత్యనారాయణ, కంచుమర్తి నాగేశ్వరరావు, గురజాడ ఆనంద్ కుమార్, చిట్యాల రాంబాబు, అయినం బాలకృష్ణ, మార్చిటి నరసింహమూర్తి, తుమిరాడు చిన్న, ఎన్నేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రవాస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం అందరూ కార్యకర్తలకి ఏదైతే బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ ప్రపంచం, మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఓట్లు
కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు ఉన్న పార్టీ. దానిని వేళ మేము ఈ బూత్ కమిటీలు వేయటంలో ప్రతి బూత్ కి కూడా తిరిగే యోజన ఒకటి చేయటం జరిగింది. అలాగే బూత్లో మాకు అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో బూత్ స్థాయిలో మేము బూత్ని బలోపేతం చేసుకుని కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో బూత్లో మేము చేయాలనే ఆలోచనతో ఈ ప్రవాసంలో కూర్చుని ఇక్కడ పట్టణ వాసులు అందరం కలిపి మేము చర్చ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న సీనియర్లు కలవటం, కూటమి నాయకులు కలవటం, ఇక్కడ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా కలవటం, అలాగే క్రియాశీల సభ్యత్వాలు జాయిన్ చేయటం, కొత్తగా పార్టీలో ఉన్న వారిని తీసుకోవటం, అలాగే నరేంద్ర మోడీ గారి పథకాలు తీసుకెళ్ళటం, అలాగే స్వదేశీ వస్తువులు వాడాలని నినాదం పార్టీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా డోర్ టు డోర్ స్వదేశీ వస్తువులు వాడేటట్టు మన స్వదేశీ వస్తువులు ఉపయోగించాలని నినాదంతో కూడా తిరగటం జరుగుతుంది. ఇలాగా రాబోయే రోజుల్లో మేము బూత్ స్థాయి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బలమైన ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమం కోసం మేము తయారయ్యి మేము అతిపెద్ద పార్టీగా ఈ జిల్లాలో కూడా తయారవుతామని మేము తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఈ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా అలాగే స్వదేశ వస్తువులు కొనాలని ఏదైతే మోడీ గారు పిలిపించారో దాని ద్వారా భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరి సహకరిద్దాన్ని విషయం ప్రజల్లో తీసుకెళ్లే విధంగా అలాగే మన ఆర్థిక నిర్భర భాగంలో భాగంగా ఏదైతే రాష్ట్ర పార్టీ పంపిన పాంప్లెట్స్ ప్రతి ఇంటింటికి ఇచ్చి ఏవైతే మనం చేస్తున్న ఈ రాష్ట్రానికి ఇక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తున్న పథకాలు ఏంటని ప్రజలకు వివరించి ప్రజలకు లబ్ధి ఏంటని తెలుసుకుని సమస్యలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే విధంగా, ఎందుకంటే ఈరోజు మన ఎన్డీఏ కూటమిలో ఒక భాగంలో మన 3 పార్టీల్లో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని కోరుకున్న విధంగా ప్రజలు దీవించి ఆశీర్వదించి మనకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో నెగ్గించారు కాబట్టి రాష్ట్రంలో ప్రజల సమస్య కూడా తెలుసుకుని మనం అది నాయకుల దృష్టిలో తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ఈ యొక్క ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా చేయవలసిన విధి విధానాలు కూడా ఈ ప్రవాస యోజన కార్యక్రమం తెలియజేసే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చినందుకు మరి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ పట్టణానికి సంబంధించి 35 వార్డుల్లో కూడా 35 మంది ఇన్ఛార్జీలు ఉంటాం. అలాగే బూత్ కమిటీలు శక్తి కేంద్రాలు కూడా మనం పూర్తి స్థాయిలో వేసున్నాం. అవన్నీ పూర్తిగా రేపు ఎల్లుండిలో పరిశీలన మరొకసారి చేయడానికి ఈ ప్రవాస యోజన కార్యక్రమం చేస్తారని పుల్లాజీ గారు పట్టణ అధ్యక్షుడికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. మహిళల ఆరోగ్యంపైనే కుటుంబ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మెప్మా చైర్పర్సన్ గుండుమోగల పద్మప్రియ అన్నారు. సఖీ సురక్ష కార్యక్రమంలో శుక్రవారం తాడేపల్లిగూడెం మెప్మా భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ బాధ్యతల మధ్య మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం మహిళలపై ఉందన్నారు. మెప్మా మేనేజర్ సుధాకర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి 16 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సుమారు 800 మంది మహిళలకు పరీక్షలు చేశారు. మెప్మా CEO శ్రావణి, జనసేన నాయకుడు సురేష్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మన గౌరవ మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ గారి ఆధ్వర్యంలో మన SHG మెంబర్స్ ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ సంరక్షణ కోసం మనకి ఈ వైద్య వారి సహకారంతో సఖీ సురక్ష అనే ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది గత కొన్ని రోజులుగా స్టార్ట్ అయింది. ఇవాళ మనకి తాడేపల్లిగూడెంలో స్టార్ట్ అవుతుంది. సో దీనిలో భాగంగా మన మహిళలందరికీ, ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడాను స్క్రీనింగ్ జరుగుతుందండి. సో ఇప్పుడు మన ఇక్కడ అంతా మన చూసినప్పుడు, గమనించినప్పుడు, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర నుండి అన్నీ కూడాను చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళని ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఆబాని కార్డు కూడా ఇవ్వబడుతుంది. దాంతో వాళ్ళకి 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన సఖీ సురక్ష ప్రోగ్రాం నిర్వహించడానికి వచ్చినటువంటి ఈ వైద్య కంపెనీ వాళ్ళ డాక్టర్ గారైన కావలి సురేంద్ర గారి ద్వారా మన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. దీన్ని అందరూ యూజ్ చేసుకొని చక్కగా బెనిఫిట్ అవ్వాలి. సఖీ సురక్ష ఇదొక చాలా అద్భుతమైన ప్రోగ్రాం అండి. మహిళలకు ఎస్పెషల్లీ మెప్మా ద్వారా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది. ఇందులో బేసిక్గా మనం చేయాల్సింది స్క్రీనింగ్ చేయడం జరుగుతుందండి. ఎగ్జామినేషన్ ఎలా చేయాలో నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుందండి. ఎస్పెషల్లీ ఉమెన్కి ఈ మధ్యకాలంలో వస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్, వాళ్ళ హిస్టరీ తీసుకోవడం, ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం, ప్రజెంట్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుందండి. దానితో పాటు వాళ్ళు రెగ్యులర్గా ఎలా ఎగ్జామినేషన్ చేసుకొని ఏ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని ఇమీడియట్గా అప్రోచ్ అవ్వాలనేది ఇక్కడ చూపించడం, నేర్పించడం పడుతుందండి. దాంతోపాటుగా మనం ఇక్కడ థైరాయిడ్, షుగరు, విటమిన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, కొలెస్ట్రాల్ ఇలాంటి అన్ని రకాల ఉమెన్కి సంబంధించిన బేసిక్ టెస్ట్ అన్నీ ఇక్కడ చేయబడుతుందండి. ఈ టెస్ట్ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వాళ్ళ వాట్సాప్లోకి వెళ్తుంది. డాక్టర్ ఫాలోఅప్ ఉంటుంది. పాజిటివ్ ఉన్న పేషెంట్స్ అందరికీ మెప్మా ద్వారానే HRPల త్రూ 1 year వరకు రెగ్యులర్ ఫాలోఅప్, డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటాయండి. సో అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన తాడేపల్లిగూడెంలో ఈ ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది మన డోక్రా SHG మెంబర్లు అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలి. అలాగే 16 రకాలు టెస్టులు చేయడం జరుగుతుంది.
ఇందులో మేజర్ ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే అది 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది. అందరూ కూడా ఆధార్ కార్డు తీసుకొచ్చి మీరు ఇది సద్వినియోగపరచుకొని ఇది ఒక మంచి ప్రోగ్రాం. మన స్త్రీలు బాగుంటేనే ఇంట్లో మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాబట్టి మన గౌరవ ఎండి గారికి అలాగే మన తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్ శ్రీ బొల్శెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారికి ఈ ఒక ప్రోగ్రాం శ్రీ సఖి ప్రోగ్రాం మన తాడేపల్లిగూడెంలో పెట్టడానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ఐఏఎస్ గారికి ఆదేశాల మేరకు మరి ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ కూడా మరి ఒక సుమారుగా 1000 మందికి ఈరోజు బ్లడ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క సంఘంలో ఉన్న సభ్యురాలు యొక్క మరి కుటుంబంలోని మహిళ అనేది చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టి ఆమె ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ టెస్టుల ద్వారా తన ఒకసారి చెక్ చేయించుకుని ఏమైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి అందరూ ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. భారత స్వరాజ్య సమరాన్ని విజయపథంలో నడిపి స్వాతంత్ర్య భారతదేశ నిర్మాణంలో వందే మాతరం గీతం కీలక పాత్ర పోషించిందని ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ వందే మాతరం స్వాతంత్ర్య సమరశంఖ నినాదమై బ్రిటిష్ వారి గుండెల అవిసేలా ప్రతిధ్వనించిందని కొనియాడారు. ప్రతి తరగతి గదిలోని విద్యార్థులందరూ వందే మాతరం గీతాన్ని ఆలపించారు. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆచార్యులు రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సైదా ప్రసన్న మాలిక్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ ఎన్ జయరాం, అసోసియేట్ డీన్లు డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ కిరణ్ తీపత్తి, డాక్టర్ రాముడు, డాక్టర్ తేజావతు రమేష్, పలువురు ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం భీమవరం గునుపూడి శివాలయంలో ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, 108 లీటర్ల ఆవు పాలతో లక్ష బిల్వ పత్రి పూజ, కుంకుమ పూజ 11 మంది వేద పండితులతో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ కార్యదర్శి కొట్టునాగు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కార్తీక మాసం నందు భక్తి శ్రద్ధలతో శివక్షేత్రాలను దర్శించి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు కాలువగట్టు మీద వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ యగ్గిన నాగబాబు మాట్లాడుతూ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి, ఆదిపరాశక్తికి మహిళా భక్తులు పూజలు చేసుకోవడానికి వీలుగా ఉసిరి చెట్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు పూజలు చేసుకోవడానికి అనువుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్తీక మాసం మొదలైన రోజు నుండి అమావాస్య వరకు కూడా నిత్యం అమ్మవారి ఆలయం వద్ద దీపారాధన కార్యక్రమం ప్రతి సాయంత్రం జరుగుతుందన్నారు. మహిళా సోదరిమణులు ఇక్కడికి వచ్చి దీపాలను వెలిగించుకోవచ్చన్నారు. ఈ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొంది ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నామన్నారు. శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయంలో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే అభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్తీక మాసంలో మన పరమేశ్వరుడికి అలాగే ఆదిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి నెలలో కార్తీక మాసం ప్రతిరోజు కూడా మొదలైన రోజు నుంచి పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా నిత్యం అమ్మవారి ఆలయం వద్ద దీపారాధన కార్యక్రమం ప్రతి సాయంత్రం కూడా కార్తీక దీపాలను వెలిగించడం కూడా జరుగుతుంది. ఆసక్తి ఉంది ఇక్కడ వెలిగించుకోవాలన్న భక్తులు, మహిళా సోదరీమణులు కూడా
ఇక్కడికి వచ్చి ఆ దీపాలను వెలిగించుకోవచ్చు. ఇంత కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఈ మహంకాళ అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాం. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు సింగం జగపతి రామయ్య పుట్టినరోజు సందర్భంగా స్థానిక మాగంటి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పుట్టినరోజు అంటే అనవసర ఆర్భాటాలు చేయకుండా ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకుని పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ స్వర్గీయ సింగం పట్టాభి విగ్రహం ఏర్పాటు చేయాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, షుగర్, బీపీ, నేత్ర వైద్యం, దంత వైద్యం తదితర అన్ని విభాగాలకు సంబంధించి పరీక్షలు చేసి ఉచిత చికిత్స మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చౌళ్ల బోజ్జిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎంఏఎస్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐతంపూడి శ్రీదేవి, బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడి తాతాజీ, జిల్లా మీడియా కన్వీనర్ నర్సె సోమేశ్వరరావు, పసుపులేటి రామారావు, జనసేన నాయకుడు చాపల రమేష్, సింగం సుబ్బారావు, చీకటిమిల్లి మంగరాజు, సింహం సత్యనారాయణ, సింగం కృష్ణ, సింగం రుద్రయ్య, సింగం పట్టాభి, సింగం త్రిమూర్తులు, తుమరాడి చిన్న తదితరులు పాల్గొన్నారు. వందే మాత్రం ఉన్న పద్యం మనకి ఏదైతే ఉందో అది 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వందే మాత్రం మీద కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ మోడీ గారి ఆదేశానుసారం. మరి అదే రోజున మన ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జగపతి రామయ్య గారి పుట్టినరోజు రావటం శుభసూచకం. ఎందుకంటే ఒక మంచి సేవా దృక్పథం ఉన్న నాయకుడు కాబట్టి, యువ నాయకుడు. మరి అతను ఈ మధ్యకాలంలో మరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ పశ్చిమ గోదావరి జిల్లాకి మెంబర్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన నియమించడం జరిగింది. ఈ రెండు సందర్భాలుగా ఈరోజు మరి జిఎస్ఎల్ ట్రస్ట్ వారితో ఆయన మాట్లాడి పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ ప్రారంభించడం శుభసూచకం. ఇదిగో ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ పుట్టినరోజులు కానీ శుభకార్యాలు జరిగేటప్పుడు వేరే రకంగా పెద్ద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇటువంటి మంచి ఆలోచనతో ఈరోజు నిరుపేదలైన బిలో పవర్టీ లైన్ కింద ఉన్న ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా 500 నుంచి 1000 రూపాయలు కార్డు రాయించుకోవాలి. టెస్టులకు 3-4 వేలు, టెస్టులో మెడిసిన్ 3-4 వేలు. ఇందాక మరి పిఆర్ఓ గారు హాస్పిటల్ వారు చెప్పారు, ఈరోజు ఇక్కడ టెస్టులు చేయాలంటే చేసుకుంటే 8,000 రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా క్యాన్సర్ వివిధ విభాగాల్లో సాప కింద నీరులాగా వెళ్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, క్యాన్సర్ ఏం భయంకరమైన వ్యాధి కాదు. దానికి బ్రహ్మాండమైన వైద్యం, మెడిసిన్ వచ్చినాయి. దాన్ని ఉచితంగా చేస్తా అన్నారు. ఇవాళకి జిఎస్ఎల్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు, టెస్టులు ఉచితం, 5 లక్షల దాకా వైద్యం ఉచితం. ఇలాగ మరి మన మోడీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ ద్వారా 10 లక్షల రూపాయల వైద్యం ఉచితం. ఆదివాసీల యొక్క సమస్యలను పరిష్కరించి ప్రతి సమస్యని నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని న్యాయపరంగా తీర్చాలని నా కోరిక ఉంది. రాష్ట్రంలోని ప్రతి అది షెడ్యూల్ తెగల అభ్యున్నతికి కష్టపడి కృషి చేస్తారని నా మిత్రులు తాడేపల్లిగూడెం సింగం జగపతి రామయ్య గారి పుట్టినరోజుకు చేరుకున్నాం. నా మిత్రుడు చాలా ఆప్తమిత్రుడు, మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి తన పుట్టినరోజులో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. నమస్కారం. ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగం జగపతి రామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా జిఎస్ఎల్ ట్రస్ట్ హాస్పిటల్ సౌజన్యంతో పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం మరి తాడేపల్లిగూడెం ప్రజలకి ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే మరి జిఎస్ఎల్ హాస్పిటల్ వారు ఎక్విప్మెంట్స్ ఇవాళ ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్తే ఒక కార్డు తీసుకోవాలంటే 300 నుంచి 1000 రూపాయల దాకా తీసుకుని ఈ పరిస్థితిలో ఫ్రీగా టెస్టులు కూడా సుమారు 7,000 రూపాయలు 8,000 రూపాయలు టెస్టులు కూడా ఫ్రీగా చేయించి
వారికి పూర్తి వైద్యాన్ని, పూర్తి మందులు ఉచితంగా ఇప్పించే విధానాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నేను ప్రత్యేక మరి జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం గని భాస్కర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, దీన్ని పూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రజలు మీరు చేయడమే కాకుండా మీ ఫోన్ల ద్వారా చుట్టుపక్కల వారికి కూడా చెప్పి ఎక్కువ మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉచిత క్యాన్సర్ కానీ, ఉచిత వైద్య శిబిరం కానీ, అలాగే పలువురు పేదలకు ఉపయోగపడేలాగా వాళ్ళ తాతగారి నుంచి కూడా, అలాగే వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెదనాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే సేవలో వెళ్తూ వాళ్ళ తరపున నిలబడి ఒక వాళ్ళ తాతయ్య గారు ఆశయాలు నెరవేరుస్తూ, అలాగే వాళ్ళ బాబాయిల ఆశయాలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి మల్లుడు సింగం జగపతి రామయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రీసెంట్గా SC/ST మానిటరింగ్ లీడర్ అయ్యాడు. ఆ విషయంలో మా ఈతకోట తాతాజీ గారు, మా అన్నయ్య నర్సీ సోమేష్ గారికి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అదే కాకుండా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో అతనికి ఈ పదవి రావడం జరిగింది. ఇలాగే ఉన్నత పదవులకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెంలో గత 35 సంవత్సరాల నుంచి సింగం పట్టాభి గారు కౌన్సిలర్గా ఉంటూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు ఆ స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా అబ్బాయి అయినటువంటి జగపతి కూడా ఈ రోజున మాతో పాటే మంచి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఒక పుట్టినరోజు వేడుకలంటే ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడెక్కడ మామూలు కేక్ కటింగ్లు గట్ట కాకుండా ప్రజలకి ఉపయోగపడేలాగా ఈవేళ GHL నుంచి కంటైనర్లను తీసుకొచ్చి పేద ప్రజలైనటువంటి కొంతమందికి ఇక్కడ కంటి వైద్యం కానీ, గుండె వైద్యం కానీ, అదేవిధంగా క్యాన్సర్ వైద్యం కానీ, మెడిసిన్లు కూడా ఉచితంగా ఇచ్చేలాగా చూసి ఈవేళ కంటైనర్లని ఇక్కడికి మాగంటికి తీసుకొచ్చి ఇంతమంది పేదవారికి వైద్యం చేయించినందుకు మనస్ఫూర్తిగా మా జగపతి రామయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా జన్మదిన సందర్భంగా ఈ తాడేపల్లిగూడెంలో మాగంటి ఫంక్షన్ హాల్లోని భారీగా GSL హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎంతో భారీగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఈ తాడేపల్లిగూడెం ప్రజల్లో ఉన్నటువంటి ఎంతోమందికి ఎన్నో ఇబ్బందులు ఈ మెడికల్ పరంగా, మరి అటువంటి ఇబ్బందుల్ని ఉచితంగా మనం అందజేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం ఒక చీటీ రాయించి వాళ్ళు రాసిచ్చినటువంటి టెస్టులు చేయించుకోవాలంటే సుమారు ఒక 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అటువంటి దాన్ని కూడా మనం ఉచితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అనేది నా పుట్టినరోజు నాడు నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా నాకు ఉంది. మరి అదేవిధంగా మా తాతయ్య గారు స్వర్గీయ సింగం పట్టాభి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు మా తాతయ్య గారు చేపట్టడం, అక్కడి నుంచి మా బాబాయిలు చేపట్టడం, అక్కడి నుంచి మా దాకా ఈ సేవా దృక్పథం అనేది మాలో కలగడం మా తాతయ్య దగ్గర నుంచి మాకు ఇది రావడం జరిగింది. స్థానిక జీవీకే వారి డాక్టర్ గోయంక మహిళా కళాశాలలో వందే మాతరం గీతం వేడుక శుక్రవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పందన ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ ముత్తా రామారావు వందే మాతరం గీతం యొక్క సమగ్ర విద్యార్థులకు వివరించారు. ముఖ్య అతిథిగా భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ సమాజంపై మహోత్సవం విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వందే మాతరం గీతం ఆలాపనతో పాటు సరస్వతి వందనం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బంది, డాక్టర్ గోయంక కళాశాల విద్యార్థులు, బీవీకే పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు బీవీకే గోయంక కళాశాలలోని 150 మందితో కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించడం చాలా ఆనందదాయకం. ఈ వందే మాతర గీతం బంకించంద్ర చటర్జీ గారు
1875 సంవత్సరంలో ఆనందమఠ అనే కావ్యంలో రచించారు. దానికి అధర్వణ వేదంలోని ఒక శ్లోకం ప్రేరణగా నిలిచింది. అదేవిధంగా సర్వమంగళ మాంగళ్య శ్లోకం కూడా దీనికి ప్రేరణగా నిలిచింది. ఈ వందే మాతర గీతం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ దేశభక్తి, సాంస్కృతిక విలువలతో కూడినటువంటి విధానాన్ని అలవాటు చేయాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం నవంబర్ 7వ తారీఖు వరకు ఈ 150 సంవత్సరాల ఉత్సవాలని, వందే మాతర గీతం ఉత్సవాలని కేంద్ర ప్రభుత్వం తరపున తలపెట్టారు. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కళాశాలలో పూర్వ విద్యార్థినిగా, స్పందన ఫౌండేషన్ చైర్పర్సన్గా ఇక్కడ పాల్గొని విద్యార్థులతో కలిసి, పెద్దలతో కలిసి గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన కళాశాల బీవీకే సంస్థకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి పాఠశాలలో కూడా వందే మాతర గీతాన్ని, అలాగే జనగణమన గీతాన్ని కూడా మనం తెలిపించి మన భారతదేశం యొక్క ఖ్యాతిని, మన భారతదేశం యొక్క ఉన్నత స్థితిని, మన భారతదేశం యొక్క క్రమశిక్షణని, మన భారతదేశం యొక్క సాంప్రదాయాలని మన చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అవలంపజేసి మన దేశాన్ని గౌరవించే దిశగా మన చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి నేర్పి ఈ గీతాన్ని 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజున మనం ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచించిన ఈ కార్యక్రమాన్ని మళ్ళీ సంవత్సరం ఇదే తారీఖు వరకు కూడా ఈ ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరిపించుకోవాలి. పిల్లలందరికీ కూడా మన దేశభక్తిని, మన దేశం యొక్క గౌరవాన్ని తెలియపరచాలన్న ఉద్దేశాన్ని ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి 150వ వందే మాతరం గీత్ తయారు చేసిన తర్వాత నుంచి ఇప్పుడు 150 సంవత్సరాలైన సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మా ఈ భారతీయ విద్యా కేంద్రంలోని జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల మరియు స్కూల్ విద్యార్థులందరితోటి, మా సోదరీమణులందరితోటి కూడా ఈనాడు 3 చరణాలు ఏదైతే ఉందో వందే మాతరం పూర్తి గీతాన్ని బకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి దాన్ని పూర్తిగా ఆలాపించడం, దాని యొక్క భావం తెలుసుకోవడం జరిగింది. ఆవశ్యకత ఏమిటి అన్న విషయం కూడా విద్యార్థులందరికీ బోధించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి చక్కగా అందరూ పాల్గొన్నందుకు ఈ అవకాశాన్ని మేము అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు శ్రీరంగం రామాంజనేయులు అంజిబాబు, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానానికి లక్కోజు సత్యసూర్యప్రకాష్, నాగేశ్వరమ్మ కుమారులు హేమనాగసాయి మనీష్, యోగేంద్ర దుర్గాసాయి కార్తిక్ సహకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం రామాంజనేయులు అంజిబాబు, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, నాయుడు బాలాజీ, దాట్ల జగన్నాథరాజు, చవాకుల రమణ, మల్లిడి రాంబాబు, మల్లిక్, చెన్నంశెట్టి బాలాజీ, స్కందకి విజయ్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ మాసం కార్తీక మాసం అత్యంత విశిష్టమైన మాసం, శివునికి ఎంతో ప్రీతికరమైన మాసంలో ఈ 3వ శుక్రవారం నాడు శ్రీ లక్కోజు సత్యసూర్యప్రకాష్ అలాగే నాగేశ్వరమ్మ దంపతుల యొక్క కుమారులు మనీష్ గారు, కార్తీక్ గారు వారు ఇక్కడ ఈ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి ఆ బలుసులమ్మ తల్లి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుతున్నాము. తాడేపల్లిగూడెం ఇలవేల్పు గ్రామ దేవత అయినటువంటి అందరినీ చక్కగా ఆశీర్వదిస్తూ చక్కటి పంటలు పండాలని, వ్యాపారాలు బాగుండాలని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నటువంటి అమ్మలు కన్నా అమ్మ బలుసులమ్మ. అలాగే ఈ ప్రతి శుక్రవారంలో భాగంగా 3వ శుక్రవారం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చక్కటి అన్నదానానికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రముఖ వ్యాపారస్తులు లక్కోజు సత్యసూర్యప్రకాష్ గారు, నాగేశ్వరమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ఈ అన్నదానానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు.
శ్రీ శ్రీ బలుశ్రమ తల్లి ఆలయ సన్నిధిలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్తీక మాసంలో 3వ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి అన్నదాతలు శ్రీ లక్కోజీ సత్య సూర్యప్రకాష్ గారు, శ్రీమతి నాగేశ్వరమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు సౌజన్యంతో ఏర్పాటు చేయడం. ఆ బలుశ్రమ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబం మీద ఉండాలని, వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ జై బలుశ్రమ తల్లి. తల్లి తాడేపల్లిగూడెంలో మాకు కొలువై ఉండి మా కోరికలన్నీ తీరుస్తుంది. తల్లి మా కోరిక తీర్చింది కాబట్టే మేము ఈ మొక్కు చెల్లిస్తున్నామండి. జై బలుశ్రమ తల్లి. భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన జాతీయ గేయం వందే మాతరం 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమడోలు హైస్కూల్లో విద్యార్థులు సామూహికంగా ఆలపించారు. శుక్రవారం భీమడోల్ హైస్కూల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎస్ఐ మదీనా భాష, ఎంఈఓ భాస్కర్ కుమార్ పాల్గొని విద్యార్థులతో కలిసి వందే మాతరాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవల రచయిత కవి బకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం మన దేశ స్థితిగతులను వివరిస్తూ ఆనాడు పోరాట స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి జాతీయభావం కలిగి ఉండాలని, పెద్దల పట్ల ఉపాధ్యాయుల పట్ల మర్యాదగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పద్మజ, ఏఎస్ఐలు చలపతిరావు, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు అహ్మద్, విజయసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చాలా బంకిం చంద్ర చటర్జీ గారు 18 మండల రెవెన్యూ శాఖ అధికారి వారిని చల్లని నీరుతో పచ్చని ఆ విధంగా పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. 50 సంవత్సరాలు అది రచించిన దగ్గర నుంచి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఒక్క రోజునే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు మాస్టర్ చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా అసలు ఈ గీత ఎప్పుడు మనకి ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను కూడా మీ అందరిలాగే గుడ్ లిజనర్ని, గుడ్ స్పీకర్ని అయితే కాదు. సో అంత హిస్టరీ నేనైతే చెప్పలేను. కానీ ఆ పాటకి అర్థం కనుక మీరు ఒకసారి విన్నట్టయితే, వందే మాతర గీతం అంటే మన భారత మాత, భారతదేశానికి మనం వందనం చేస్తున్నాం. సో ఆ వందే మాతర గీతంలో ప్రతి పదం కూడాను మీరు చూస్తే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసేలా ఉంటుంది. మనందరూ కూడా ఇక్కడున్న అధికారులు కూడా చిన్నతనం నుంచి మనం ఏ స్కూల్లో ఏ ప్రోగ్రామ్ మొదలెట్టినా ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ఈవెంట్ వందే మాతరం గీతాలాపన. సో ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం వల్ల ఇప్పుడున్న మాస్టర్ గారు మాట్లాడారు, మనం చదువుకున్న రోజుల్లో తెలుసుకున్న చాలా విషయాలు మెమరైజ్ చేసుకోవడానికి మీరు చాలా చక్కటి విషయాలు మళ్ళీ మన గతంలో చదువుకున్న హిస్టరీని మళ్ళీ ఒకసారి రీమెమరైజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది సార్ విన్నందుకు. అదేవిధంగా ఈ యొక్క 150 years ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనం వందే మాతరం 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. ఇది ఒరిజినల్గా 1875లో మనకి రాయడం జరిగింది. తర్వాత ఇది 1882లో ఆనందమఠం అనే ఒక నవల్లో రాయడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మీకు ఇప్పుడు కూలంకషంగా మాస్టర్ మీకు వివరించి చెప్పడం కూడా జరిగింది. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 3వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం జరిగింది. ఈ వారం అన్నదాతలుగా తాడేపల్లిగూడెంకు చెందిన చేమకుర్తి ధనరాజు, సూర్యభవాని దంపతుల కుమారులు వేదాంత్ శ్రీ నందన్, అభినవ రుద్ర పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవోలు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. ప్రతిపాడు వై జంక్షన్లో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ వారి గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకి అన్నదానం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. వచ్చిన వెంటనే కమిటీ సభ్యులతోనూ మాతో కూడా ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకి శుక్రవారం నాడు విరివిగా వస్తారు కాబట్టి దాతల సహకారంతో ప్రతి శుక్రవారం అన్నప్రసాదం ఏర్పాటు చేయవలసిందిగా కోరి ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులంతా రాత్రి నుంచి కష్టపడి ఈ వంట కార్యక్రమాలన్నీ స్వయంగా వాళ్ళు
చేసి ఒక దాత సహకారంతో ప్రతి శుక్రవారం ఒక దాత సహకారంతో అన్నదాన కార్యక్రమం అత్యంత వేడుకగా చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు పాల్గొని శ్రీ కనకదుర్గమ్మ వారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వైజాంతంలో వేచి చేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని అక్కడ జరుపుతగుని మన ప్రభుత్వం బొలిశెట్టి శ్రీని గారు సహకారంతో ప్రతి వారం ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న మా దాతలకి, అలాగే వీళ్ళంతా కలిసి మా కోదండరామ యువజన సంఘం వాళ్ళ వారంతా ఇక్కడ వంటలు చేసి ఇక్కడ అందరికీ ప్రతి వారం కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు మొత్తం ఫ్రీగా మాకు వంటలు చేసి అందిస్తున్నారు. వారికి మా ఆలయం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు దాత సీఎంకుడి దండరాజు గారు, పూర్వీ భవానీ దంపతులు, శ్రీ నందిని వేదశ్రీ అభినవరుద్ర పసుపులేటి నాగమణి గారి సహకారంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి వారు సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఈ కనకదుర్గమ్మ ఆయురారోగ్య భోగ్యాలను కోరి ప్రార్థిస్తున్నాం. దేశభక్తిని పెంపొందించే గేయం వందే మాతరం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెనుగొండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డ్ జై శ్రీరామ్ జిల్లా ఆర్య సంఘం అధ్యక్షులు కొల్లేపల్లి అధ్యక్షతన వందే మాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరం అయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై శ్రీరామ్ జిమ్ సభ్యులు కారుమూరి రవి, కొల్లిపర నాగేంద్ర గుప్తా, సిహెచ్విఆర్ గుప్తా, కొల్లిపర బాబు, పొండగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు మన అందరం కూడా దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుని మనము మన తోటి విద్యార్థులు ఈరోజు అఫీషియల్గా నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో వైద్యాధికారులు డాక్టర్ పి అరుణజ్యోతి, డాక్టర్ ఎంవి ప్రదీప్ల ఆధ్వర్యంలో ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ను త్వరగా గుర్తిస్తే దానికి అంతం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, క్యాన్సర్ లక్షణాలు ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈ వ్యాధిని అంతం చేయవచ్చునని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి నందిని, గ్రామ ఆరోగ్య కార్యదర్శి శ్రీదేవి, ఆశాలు వరలక్ష్మి, మాధురి అనిత, ఉదయమణి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.